రెడీ చేసుకున్న బగారన్నానికి మొత్తం కట్ చేసుకున్నా. మిరపకాయలు, టమాటాలు, కరివేపాకు, ఎల్లిపాయలు అన్నీ పెట్టేసుకున్నా. ఒక చెంచా ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, ఎసరైతే మసాలాలే. మసలిని బియ్యం అయితే వేస్తున్నాయి ఎసర్లా. అన్నం అయితే వండిన, అన్నం రెడీ అయిపోయింది. ఇక మిక్స్కి అయితే వాటినా పేస్ట్ అయింది. వంకాయలు అయితే కట్ చేస్తున్నా. మసాలా అయితే వంకాయలు కనిపిస్తున్నా, కట్ చేసిన అయిపోయినాయి. చాలా రోజులు మసాలా వంకాయ చేయక. మా ఇంట్లో గిట్టగా చాలా ఇష్టం మసాలా వంకాయ అంటే. మీకు ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ మసాలా వంకాయ? తాలింపు రెడీ చేసుకుంటున్నా. వంకాయకు జీలకర్ర వేసిన, కొంచెం ఎల్లిపాయ ఉప్పచ్చి దంచింది, తర్వాత పసుపు, వంకాయ బాగా నూనె లేగాల టేస్ట్ బాగా వస్తుంది. కలిపినామనుకో అడుగంటది, లేకపోతే పేస్ట్ మొత్తం అడుగంటుతుంది. అడుగంటుతుంది. వాటర్ అయితే వేస్తున్నా. ఉడకాలి, ఇంకా ఉడకలేదు వంకాయ. నూనెలో మంచిగా ఉడుకుతుంది వంకాయ. ఇట్లా ఉడికినాక టేస్ట్ బాగా వస్తుంది. ఉడకాలి.
ఎంత బాగుంది చూడండి. కూర అయితే రెడీ అయిపోయింది, వంకాయ కూర. కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇక అన్నము, బగారన్నము, వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకేనా మరి, బాయ్. మంచిగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్.